ఫామ్ అయిన బేబీస్ని గర్భసంచిలోకి వేయడం అనేది మెయిన్ స్టెప్ అన్నమాట. సో ఈరోజు మనము ఈ మెయిన్ స్టెప్ గురించి తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ శ్రావ్య, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, రియా ఫర్టిలిటీ అండ్ టెస్ట్ బేబీ సెంటర్, సిఎన్ హాస్పిటల్, కర్నూలు. టెస్ట్ బేబీ ప్రొసీజర్లో మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్ వచ్చేసి ఫీటల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్, అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్. సో ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ మనం ఎప్పుడు చేస్తామంటే, మనకి గర్భసంచిలో ఉండే పొర అంటే ఎండోమెట్రియం అనేది థిక్నెస్ 8 mm ఉన్నప్పుడు చేస్తామన్నమాట. సో ఈ ఎండోమెట్రియం థిక్నెస్ పెరగడానికి మేము ఈ ఫీటల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రొసీజర్లో మీకు చాలా రకాల టాబ్లెట్స్ ఇస్తాము. రోజు ప్రతి పూట పొద్దున, మధ్యాహ్నం, రాత్రి వేసుకోవడానికి 3 పూటల మేము మాత్రలు ఇస్తాం. అలానే ఈ మాత్రలతో పాటుగా మీరు నార్మల్గానే ఈ ఎండోమెట్రియం థిక్నెస్ పెంచుకోవడం ఎలా అనేది చాలా మందికి డౌట్ ఉంటుందండి. ఇప్పుడు ఈ ఎండోమెట్రియం థిక్నెస్ అనేది మనం న్యాచురల్గా పెంచుకోవడానికి తీసుకునే ఆహారాలు ఏంటో తెలుసుకుందాం. ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ఆహార పదార్థాల్లో ఫస్ట్ వచ్చేది మనకి ఎగ్, గుడ్డు అనేది చాలా మంచిదండి. ఈ గుడ్డు తీసుకోవడం వల్ల మనకి ఎండోమెట్రియం థిక్నెస్ అనేది చాలా బాగా పెరుగుతుంది అనమాట. సో రోజుకి ఒక గుడ్డు, ఏ రకంగా అయినా మనం గుడ్డు తీసుకోవడం, బాయిల్డ్ ఎగ్ కానీ, ఆమ్లెట్ కానీ, లేదా కూరలా చేసుకోవడం కానీ. కూరగాయలలో మనం అన్ని రకాల ఆకుకూరలు తినడం చాలా మంచిదండి. వీటి వల్ల కూడా మనకి ఎండోమెట్రియం థిక్నెస్ అనేది పెరుగుతుంది అనమాట. అలానే మొలకెత్తిన గింజలు, మామూలుగానే మనం ఈ మధ్య అందరూ తింటున్నారు కదండి, ఇవి తీసుకుంటే కూడా చాలా మంచిదన్నమాట. నెక్స్ట్ మనకి తెలిసిన గింజల్లో అవిసె గింజలు అనేవి దొరుకుతాయి కదండి. అలానే ఇంకా డ్రై ఫ్రూట్స్, కాజు, బాదం, పిస్తా, ఇలాంటి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా, ఇవన్నీ తీసుకోవడం వల్ల కూడా మనకి ఎండోమెట్రియం థిక్నెస్ అనేది బాగా వస్తుందన్నమాట. తర్వాత మనకి ఈజీగా దొరికే పండ్లు, పోమోగ్రనేట్ అంటే దానిమ్మ పండ్లు, యాపిల్స్, అవకాడో, మెయిన్గా అవకాడో ఫ్రూట్ అనేది మనకి ఈ మధ్య ఈజీగానే దొరుకుతుందండి. ఈ పండును తింటే కూడా మనకి ఎండోమెట్రియం థిక్నెస్ అనేది బాగా పెరుగుతుందన్నమాట. వీటన్నిటితో పాటు కంటి నిండా నిద్ర, అంటే రోజుకి కనీసం 7 నుంచి 8 గంటల వరకు నిద్ర అనేది చాలా అవసరం అండి బాడీకి. సో అలానే స్ట్రెస్ లెవెల్స్ కూడా కొంచెం తగ్గించుకోవాలన్నమాట. సో ఇవన్నీ పాటిస్తే న్యాచురల్గానే మనకి ఎండోమెట్రియం థిక్నెస్ అనేది కొంచెం పెరగడానికి చాలా మంచి అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఎండోమెట్రియం థిక్నెస్ పెరగడానికి ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుందని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ.